ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లోని దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలు, పుష్ప 2 చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుపుతున్నారు. ఇక ఈ తెల్లవారుజాము నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఇటు నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కార్యాలయాలు అలాగే అతని కుటుంబీకులకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 8 చోట్ల 55 బృందాలు కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలోని సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సంబంధించిన టాలీవుడ్ చిత్రాలకు సంబంధించి నిర్మాతలపై ఐటీ దాడులు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతుంది. మొత్తం 8 చోట్ల 55 ఐటీ బృందాలు ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం ఏదైతే ఉందో తెల్లవారుజాము నుంచి కూడా భారీ ఎత్తున ఐటీ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాతలుగా ఉన్న దిల్ రాజు, దాంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు సంబంధించిన ఇళ్లలో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వారి వ్యాపారానికి సంబంధించిన షేర్ హోల్డర్స్ తో పాటు దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులింట్లో కూడా ఏకకాలంలో మొత్తం 55 ఐటీ బృందాలు 8 చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నాయి. జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, దాంతో పాటు మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా దిల్ రాజు చూసినట్టయితే ఇటీవల సంక్రాంతికి 2 చిత్రాలు రిలీజ్ చేశారు. తొలుతగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ చిత్రం భారీ బడ్జెట్ తోనే రిలీజ్ అయిన పరిస్థితి ఉంది. ఎప్పుడు లేని విధంగా కోట్ల రూపాయలు దిల్ రాజు సినిమా సంబంధించి అన్ని సినిమాలతో పోలితే అత్యధికంగా బడ్జెట్ తో నిర్మించిన చిత్రంగా చెప్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు సంక్రాంతికి మరో చిత్రాన్ని కూడా వెంకటేష్ హీరోగా రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తక్కువ బడ్జెట్ తో నిర్మించినా సరే భారీగా ఓపెనింగ్స్ రావడంతో పాటు 100 కోట్ల మార్కు కలెక్షన్స్ కూడా ఈ చిత్రానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజుకి సంబంధించి ఐటీ దాడులు ఐటీ శాఖ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని దిల్ రాజుతో పాటు దిల్ రాజు నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉన్న ఆయన సోదరుడు శిరీష్, అట్లాగే ఆయన కుమార్తె హన్సితారెడ్డి నివాసంలో ప్రస్తుతం ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా దాంతో పాటు దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసంలో కూడా ఐటీ దాడులు కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మరో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2కు సంబంధించి పాన్ ఇండియా చిత్రంగా అత్యధిక బడ్జెట్ తోని ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల కాలంలోని వరుస చిత్రాలు ఏదైతే ఉందో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల నిర్మాణాలు చేపట్టి వెంటనే రిలీజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ కూడా మైత్రి మూవీ మేకర్స్ కు పేరుంది. అగ్ర హీరోలు దాంతో పాటు మెగా దర్శకులతో కూడా చిత్రాలు నిర్మిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం మైత్రి మూవీస్ మేకర్స్ లోని ప్రధానంగా ఉన్న నిర్మాతగా ఉన్న నవీన్ ఎర్నేటి, దాంతో పాటు ఆయన వ్యాపార భాగస్వాములుగా ఉన్న ఇతర వ్యక్తుల ఇళ్లలో కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతాం. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లో చర్చకు దారి తీసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సంక్రాంతి కానుకగా మొత్తం ఇండియా వైడ్ లో ఉన్న అన్ని సినిమా పరిశ్రమలతో పోలిస్తే ఇటు టాలీవుడ్ కి సంబంధించి చాలా అత్యధిక బడ్జెట్ తోని సినిమాల నిర్మాణంతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా సినిమాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ దీని మీద ఫోకస్ పెట్టి
పెట్టింది. వీళ్ళకి సంబంధించిన లావాదేవీలతో పాటు ఎంతవరకు పన్ను చెల్లిస్తున్నారు, దానికి సంబంధించి పారదర్శకత ఎంతవరకు ఉంది అని దానిపై కూడా మొత్తం 8 చోట్లలోని ఐటీ శాఖకు సంబంధించిన అధికారుల బృందం తనిఖీలు మాత్రం కొనసాగిస్తుంది. కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అగ్ర నిర్మాణ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు వాళ్ళ నివాసాలు, వాళ్ళ భాగస్వాములు, దాంతో పాటు వాళ్ళ మిత్రులు, దాంతో పాటు వాళ్ళ బంధువులలో కూడా వరుసగా ఏకతాటిగా దాడులు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలోని సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు తోని ప్రస్తుతం లోపల తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే ఎటువంటి అంశాలపై ఏమేమి స్వాధీనం చేసుకున్నారు అనే దానిపై కూడా మరి కాసేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ చూసినట్టే దిల్ రాజు, మరోపక్క మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు టాలీవుడ్ లోనే కాదు భారతదేశంలోనే అగ్ర నిర్మాతలుగా పేరున్న నేపథ్యంలోని వీళ్ళ కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ దాడులు ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లో కలకలం రేపుతున్నాయి. ఎస్ గాలిబ్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూసినట్లయితే ఇటు తెలుగు సినీ పరిశ్రమకు ఊహించని షాక్లు అయితే తగులుతూ వస్తున్నాయి. మరి తాజాగా ఇప్పుడు చూసినట్లయితే ఈ ఐటీ సోదాలు మరి మొత్తంగా తెలంగాణలో ఉన్న టాలీవుడ్ కి మరిన్ని కష్టాలు తప్పవా? అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వరుసగా ఇటు రేవంత్ రెడ్డి ఉక్కుపాదం వేస్తున్నారు. యథేచ్ఛగా ఎట్లా పెడితే అట్లా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా మనం చూసినట్లయితే పుష్ప 2 సినిమాకు సంబంధించి ఘటన కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, చర్యలు ఏ విధంగా చేసింది, ఆ తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిని కలవటం, ఆ తర్వాత ఈ బెనిఫిట్ షోలను రద్దు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ తరుణంలోని ప్రస్తుతం ఐటీ శాఖకు సంబంధించి సెంట్రల్ లో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటుంది. ఈ నేపథ్యంలోని సర్వసాధారణంగా జరిగే ఐటీ దాడులుగా ఇప్పుడు టాలీవుడ్ లో సంబంధించిన కొందరు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా భారీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు జరిగే కామన్ గా జరిగే సంబంధించిన తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయి. ఇందులో ఎటువంటి ఇబ్బందులు, దాంతో పాటు ఎటువంటి ప్రాధాన్యత లేదు అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నా సరే, ఒక రకంగా చూసినట్లయితే ఐటీ శాఖకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉన్న నేపథ్యంలోనే సెంట్రల్ కి సంబంధించి చిత్ర నిర్మాణాలు ఏ విధంగా చేపట్టబోతున్నారు, ఇంత వందలాది కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ వందలాది కోట్లకు సంబంధించి ప్రభుత్వానికి ఎంతవరకు పన్ను చెల్లిస్తున్నారు అనే దానిపై కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.